రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వాళ్ళకి రాజ్యాంగపరమైనటువంటి కొన్ని మినహాయింపులు ఇవ్వబడతాయి. కొన్ని విచక్షణ అధికారాలు, విశేష అధికారాలు ఇవ్వబడతాయి. ఆ అధికారాలు దుర్వినియోగం చేయకుండా ఉండాల్సినటువంటి బాధ్యత సదరు అధ్యక్షులకు ఉంది. కానీ బైడెన్ పోతా క్షమాపణలు, మాదక ద్రవ్యాలు వినియోగించేవాళ్ళు, మాదక ద్రవ్యాలు వినియోగించి హత్యలు చేసినటువంటి వాళ్ళు, అరాచకాలు చేసిన వాళ్ళని వదిలిపెట్టడం దగ్గర నుంచి చూస్తే దారుణాతి దారుణమైనటువంటి పనులు చేసినటువంటి వాళ్ళని అనేక మందికి పార్డన్ అంటే వాళ్ళ క్షమాపణ పెడతా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకాలు పెట్టాడు. వేలుల్లో పెట్టుకొచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే సందర్భంలో తన కుటుంబ సభ్యులకి, తన బంధువులకి కూడా ఇట్లాంటి క్షమాభిక్ష పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు వాటి మీద కాంగ్రెస్ అంటే మనకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కాదు, అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ వాళ్ళు కాంగ్రెస్ అంటారు. కాంగ్రెస్ ఇప్పుడు విచారణకి ప్రారంభించింది. వాళ్ళకి సమన్స్ జారీ చేసింది ఎవరైతే పార్డన్ పొందారో వాళ్ళకి.